నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా పర్యటనలో మోదీకి అరుదైన గౌరవం. ఎదురేగి స్వాగతం పలికిన ట్రంప్ దంపతులు. గొప్ప ప్రధాని అంటూ ప్రశంసలు కురిపించిన అగ్రరాజ్య అధినేత. అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని చర్చలు. స్నేహబంధాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని నిర్ణయం. ఆధునిక భారత్తోనే అగ్రరాజ్యం గొప్ప దేశం కాగలదన్న మోదీ. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఇరు దేశాల నిర్ణయం. ముష్కర స్థావరాలు సహా స్వర్గధామంగా ఉన్న ప్రాంతాలపైన కఠినంగా వ్యవహరించాలని మోదీ ట్రంప్ తీర్మానం. మోదీ అమెరికా పర్యటన వేళ భారత్ కు అతిపెద్ద విజయం. హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సలావుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అగ్రరాజ్యం. భారత్ చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు. 2 బంకర్లను ధ్వంసం చేసిన డ్రాగన్ సైన్యం. సిక్కుల్లోకి చొచ్చుకొచ్చే యత్నాలను అడ్డుకున్న భారత బలగాలు. ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక కార్పొరేషన్. 10 కోట్ల రూపాయల మూల నిధితో ఏర్పాటు. నేడు ప్రారంభించనున్న చంద్రబాబు. తెలంగాణలో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక పార్క్. త్వరలో ప్రారంభించనున్న కేసీఆర్. 3,000 కోట్ల పెట్టుబడులు. 25,000 మందికి ఉపాధి లక్ష్యం. తెలంగాణలో భారీగా పెరిగిన సినిమా టికెట్ల ధరలు. గరిష్టంగా 40, కనిష్టంగా 10 రూపాయల వడ్డింపు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమన్న సర్కార్. ద్వైపాక్షిక బంధాన్ని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్లాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. రక్షణ, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జరిగిన చర్చల్లో తీర్మానించాయి. మోదీ గొప్ప ప్రధాని అంటూ ప్రత్యేకంగా శ్వేత సౌధంలోకి ఆహ్వానించిన అధ్యక్షుడు ట్రంప్ ఆయన నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కితాబిచ్చారు. అభివృద్ధిలో మోదీ వేగాన్ని తాము అందుకుంటామంటూ అగ్రరాజ్య అధినేత వ్యాఖ్యానించారు. నవభారత నిర్మాణం ద్వారానే ట్రంప్ కలలుగంటున్నట్లు అమెరికా మరోసారి గొప్ప దేశం అవుతుందని మోదీ పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకుందామని మోదీ పిలుపునిచ్చారు. 3 ఏళ్ల వ్యవధిలో 5వసారి అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి శ్వేతసౌధం నుంచి అపూర్వ స్వాగతం లభించింది. తొలిసారి తనను కలిసేందుకు వచ్చిన మోదీకి ట్రంప్ సతీ సమేతంగా ఎదురేగి స్వాగతం పలికారు. తర్వాత ఇరువురు నేతలు మీడియా ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు. గొప్ప ప్రధాని అయిన మోదీని కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పిన అమెరికా అధ్యక్షుడు భారత ఆర్థికాభివృద్ధి సహా వివిధ రంగాల్లో మోదీ అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ముందే భారత పర్యటనలో తనను ప్రశంసించడం పట్ల మోదీ అభినందనలు తెలిపారు. శ్వేతసౌధంలో తనకు లభించిన ఘనస్వాగతం 125 కోట్ల భారతీయులందరికీ చెందుతుందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ముఖాముఖి సమావేశం అనంతరం ట్రంప్, మోదీ ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొని ద్వైపాక్షిక ఆర్థికాంశాల బలోపేతంపై చర్చించారు. ఆ వివరాలను సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు. India has the fastest growing economy in the world. We hope we're going to be catching you very soon in terms of percentage increase. I have to tell you that. We're working on it. In just 2 weeks, you will begin to implement the largest tax overhaul in your country's history. We're doing that also, by the way. Creating great new opportunities for your citizens. You have a big vision for improving infrastructure. And you are fighting government corruption, which is always a grave threat to democracy. Together, our countries can help chart an optimistic path into the future, one that unleashes the power of new technology, new infrastructure, and the enthusiasm and excitement of very hardworking and very dynamic people. I look forward to working with you, Mr. Prime Minister, to create jobs in our countries.
భారత్తో కలిసి పనిచేస్తూ తమ దేశంలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని ట్రంప్ తెలిపారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యాపార బంధాన్ని విస్తరించుకునేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. To grow our economies and to create a trading relationship, it is important that barriers be removed to the export of U.S. goods into your markets and that we reduce our trade deficit with your country. I was pleased to learn about an Indian Airlines recent order of 100 new American planes, one of the largest orders of its kind, which will support thousands and thousands of American jobs. We're also looking forward to exporting more American energy to India as your economy grows, including major long-term contracts to purchase American natural gas, which are right now being negotiated, and we will sign them. ప్రపంచ అభివృద్ధిలో భారత్ అమెరికాలను చోదక శక్తులుగా అభివర్ణించిన మోదీ రెండు దేశాల విశాల ఆర్థికాభివృద్ధే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా ఉన్న రెండు దేశాలు మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. हम दोनों ग्लोबल इंजिन्स ऑफ ग्रोथ है, क्योंकि दोनों देशों तथा समाजों का चौमुखी आर्थिक विकास तथा इनकी साझी प्रगति राष्ट्रपति जी का तथा मेरा मुख्य लक्ष्य था और आगे भी रहेगा, क्योंकि आतंकवाद जैसी वैश्विक चुनौतियों से अपने समाजों की सुरक्षा राष्ट्रपति ट्रंप तथा मेरी टॉप मोस्ट प्राथमिकताओं में से एक है, क्योंकि भारत तथा यूनाइटेड स्टेट्स विश्व की दो विशाल डेमोक्रेसीज का साझा सशक्तिकरण हमारा उद्देश्य है. फ्रेंड्स, हमारी ऐसी मजबूत स्ट्रेटेजिक पार्टनरशिप है जिसने मानव प्रयासों के लगभग सभी क्षेत्रों को स्पर्श किया है. నవభారతం కోసం తాను మేక్ అమెరికా గ్రేట్ అమెరికా పేరుతో ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల వల్ల కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మక రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. भारत के सामाजिक आर्थिक बदलाव के लिए हमारे फ्लैगशिप प्रोग्राम में हम अमेरिका को प्रमुख पार्टनर मानते हैं. मुझे विश्वास है कि मेरा न्यू इंडिया का विजन तथा राष्ट्रपति ट्रंप का मेक अमेरिका ग्रेट अमेरिका के विजन में कन्वर्जेंस हमारे सहयोग के नए आयाम पैदा करेगी. ट्रेड, कॉमर्स और निवेश लिंक्स का भरपूर विकास हमारे प्रयासों की साझी प्राथमिकता होगी. टेक्नोलॉजी, इनोवेशन, नॉलेज इकोनॉमी के क्षेत्र में सहयोग का विस्तार और उनमें गहनता हमारे मुख्य लक्ष्यों में से एक होगा. इसके लिए हमारी सफल डिजिटल पार्टनरशिप को और सुदृढ़ करने के लिए हम कदम उठाएंगे. ట్రంప్తో జరిగిన సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేసిన మోదీ భారత్ అమెరికా సంబంధాల చరిత్రలో ఈ సమావేశం ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు. ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరు విషయంలో రెండు దేశాల అధినేతలు ఉమ్మడి గళం వినిపించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడం సహా తీవ్రవాద భావజాలాన్ని నిరోధించడమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు వివరించారు. ఉగ్రవాదులు తమ భూభాగాన్ని వినియోగించుకోకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత పాకిస్తాన్పై ఉందని చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో భారత్, అమెరికా తేల్చి చెప్పాయి. ముంబై, పఠాన్కోట్ ఇతర ఉగ్రదాడుల సూత్రధారులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం అంశాన్ని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, అమెరికాతో పాటు యావత్ ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు ఆవశ్యకతను వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, అతివాద శక్తులపై పోరాటంలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు ఇరువురు నేతలు వెల్లడించారు. आतंकवाद से लड़ना और आतंकवादियों को सुरक्षित पनाहगाहों को समाप्त करना हमारी सहभागिता का एक महत्वपूर्ण भाग होगा. हम आतंकवादी संगठनों से जुड़ी हुई समान चिंताओं के संबंध में इंटेलिजेंस और सूचना के आदान प्रदान को बढ़ाएंगे तथा पॉलिसी कोऑर्डिनेशन को यथासंभव गहरा करेंगे. The security partnership between the United States and India is incredibly important. Both our nations have been struck by the evils of terrorism, and we are both determined to destroy terrorist organizations and the radical ideology that drives them. We will destroy radical Islamic terrorism. Our militaries are working every day to enhance cooperation between our military forces.
ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మోదీ భారత పర్యటనకు రావాలని ట్రంప్ను ఆహ్వానించారు. చర్చల అనంతరం ప్రధాని మోదీకి ట్రంప్ దంపతులు విందు ఇచ్చారు. మొదట శ్వేతసౌధంలో కలియదిరిగిన మోదీని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గదికి తీసుకువెళ్లిన ట్రంప్ అక్కడి విశేషాలను వివరించారు. 1965లో లింకన్ గౌరవార్థం భారత్ విడుదల చేసిన పోస్టల్ స్టాంపును మోదీ ట్రంప్కు అందించారు. తరువాత మోదీ సహా భారత ప్రతినిధులు విందులో పాల్గొన్నారు. అనంతరం ట్రంప్ దంపతులు శ్వేతసౌధం బయటి వరకు వచ్చి మోదీకి వీడ్కోలు పలికారు. ట్రంప్తో ప్రధాని మోదీ భేటీకి ముందు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఉంటూ ఆ దేశం అండదండలతో భారత్లో విధ్వంసానికి పాల్పడుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ అధినేత సయ్యద్ సలావుద్దీన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. తాజా నిర్ణయంతో అమెరికా పౌరులు సలావుద్దీన్తో కార్యకలాపాలు నిర్వహించడంపై నిషేధం విధించడం సహా ఆ దేశ పరిధిలోని అతడి ఆస్తులను జప్తు చేశారు. సలావుద్దీన్ను ఒంటరి చేయడం సహా ఇతర దేశాలు చట్టపరంగా చర్యలు తీసుకోవడం మరింత సులభమవుతుంది. జమ్మూ కశ్మీర్తో పాటు భారత్లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు సలావుద్దీన్ పథకరచన చేశాడు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి కుదిరే ఎలాంటి శాంతిపూర్వక ఒప్పందాన్నైనా అడ్డుకుంటానని ప్రకటించిన సయ్యద్ మరిన్ని ఆత్మాహుతి దళాలను తయారు చేసి కశ్మీర్ను శ్మశానంగా మారుస్తానని ప్రతినబూనాడు. సలావుద్దీన్ను స్వాతంత్ర్య సమరయోధుడిగా అభివర్ణించి అతడికి ప్రోత్సాహం అందిస్తున్న పాకిస్తాన్కు అమెరికా నిర్ణయం ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. అమెరికా తాజా నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. అమెరికా భారత్ తీవ్రవాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఇది మంచి నిర్ణయమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే పేర్కొన్నారు. Underlines quite strongly the fact that both India and United States face threat of terrorism. They have faced the threat of terrorism in the past, and they are working together to counter this threat, not in one particular sector, one particular area, but globally also, because terrorism knows no boundaries. Terrorism is a global menace. సిక్కింలోని భారత్ చైనా సరిహద్దు వద్ద మరోసారి ఉద్రిక్తత నెలకొంది. భారత్లోకి చొచ్చుకొచ్చిన చైనా సైన్యం భారత దళాలతో బాహాబాహీకి దిగింది. కొన్ని రోజులుగా సిక్కింలోని డోకాలా సరిహద్దు వద్ద భారత్లోకి చొచ్చుకొస్తున్న చైనా బలగాలు ఈ నెల మొదటి వారంలోనూ భారత భూభాగంలోకి దూసుకొచ్చి సైన్యంతో గొడవ పడ్డాయని అధికారిక వర్గాలు తెలిపాయి. చైనా సైన్యాన్ని భారత దళాలు మానవ కవచంగా ఏర్పడి అడ్డుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అప్పటికే చైనా దళాలు భారత సైన్యానికి చెందిన 2 బంకర్లను ధ్వంసం చేసి కైలాసం మానస సరోవర్ యాత్రను కూడా అడ్డుకున్నాయి. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు భారత్ ఈ నెల 20న పతాక స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా మొదట ఒప్పుకున్న చైనా తరువాత సిక్కింలోని వ్యూహాత్మక ప్రాంతంలో రహదారి నిర్మాణాన్ని భారత సైన్యం అడ్డుకుంటోందని ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు అవసరమైన కోర్సుల్లో ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రఖ్యాత అమృత విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. క్లౌడ్ మేనేజ్మెంట్, మిషన్ లెర్నింగ్ అంశాల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు యువతకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని ఉండవల్లిలోని నివాసంలో తనను కలిసిన వర్సిటీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. క్లౌడ్ మేనేజ్మెంట్, మిషన్ లెర్నింగ్ అంశాల్లో సహకరించేందుకు సిద్దమని చెప్పిన ప్రతినిధులు ఈ గవర్నెన్స్ అమలు చేస్తున్న ఏపీలో విద్య, వైద్య రంగాల్లోనూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అమృత ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ అండ్ ఈ గవర్నెన్స్ సాంకేతికత గురించి సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. క్లౌడ్ నెట్వర్క్ ఆధారంగా అంతర్జాలం అవసరం లేకుండానే దూర ప్రాంతాల్లోని పరికరాలకు సమాచారం మార్పిడి జరిగి వందలాది విద్యార్థులకు విద్యాబోధన చేయొచ్చని తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4000 డిజిటల్ తరగతి గదుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు కోరారు. అన్ని విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో అమృత వర్సిటీ సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలన్నారు. విశ్వవిద్యాలయానికి చెందిన అన్ని తరగతి గదుల్లో సీసీ కెమెరాలు అమర్చి సదృశ్య తనిఖీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని సూచించారు.
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఓ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది. 10 కోట్ల రూపాయల మూలధనంతో ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది కార్పొరేషన్ను సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ విధానాన్ని కూడా ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు హాజరు కానుండగా మొత్తం 6 సంస్థలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధికి 2015-2020 మధ్య కాలానికి 15,000 కోట్ల పెట్టుబడుల్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న ఏపీ సర్కార్ ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహికులకు భూ కేటాయింపులు, పెట్టుబడి, సాంకేతిక పరిజ్ఞానం, రుణ సహకారం, మార్కెటింగ్ వంటి అంశాల్లో సహకారం అందించనుంది. తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తల కలలు ఫలించబోతున్నాయి. దేశంలోనే తొలిసారిగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రత్యేక పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. హైదరాబాద్ శివారులోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రామంలోని 376 ఎకరాల్లో అధునాతన సౌకర్యాలతో పార్క్ ఏర్పాటు చేయనుంది. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, పారిశ్రామికవేత్తల సమాఖ్య సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ పార్కుకు త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మాత్రమే 450 గజాల నుంచి లేఅవుట్లను సిద్దం చేసి పంపిణీ చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే 368 మంది పారిశ్రామికవేత్తలను ఎంపిక చేశారు. ఇంజనీరింగ్, గృహోపకరణాలు, ప్లాస్టిక్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్, ప్యాకేజింగ్, డ్రిల్లింగ్ వంటి సంస్థలు ఏర్పాటు కానుండగా ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ పార్కులో 3,000 కోట్ల పెట్టుబడులతో పాటు 25,000 మందికి ఉపాధి కల్పిస్తారు. స్థానికులకు పెద్దపీట వేస్తూ చౌటుప్పల్తో పాటు మునుగోడు తదితర నియోజకవర్గాలకు చెందిన నిరుద్యోగ యువతకు అవకాశం ఇస్తారు. శిక్షణ ఇచ్చేందుకు నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్ని హేతుబద్దీకరిస్తామని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఏకోపాధ్యాయులతో బడులు నడపబోమని, విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఉంటుందని స్పష్టం చేస్తూ ఈ విద్యా సంవత్సరం చేపట్టబోయే ప్రణాళికలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖకు నివేదిక సమర్పించింది. సర్వశిక్ష అభియాన్లో ఈ విద్యా సంవత్సరం తెలంగాణకు 60% కోటా కింద 2,195 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా అందుకు సంబంధించిన విద్యా ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. ప్రాథమిక విద్యను పటిష్టం చేసేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటిస్తామని, ఏకోపాధ్యాయ బడులను ఇతర పాఠశాలలకు కలుపుతామని తెలిపింది. గత విద్యా సంవత్సరంలో 2,235 ప్రాథమిక, 535 ప్రాథమికోన్నత పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడిచాయని తెలిపింది. అన్ని పాఠశాలలకు ప్రధానోపాధ్యాయుని నియమిస్తామని హామీ ఇచ్చింది. విద్యార్థులందరికీ సమాన విద్యను అందించేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్ని అనుసంధానం చేస్తామని వివరించింది. పాఠశాలల్ని జీపీఎస్ మ్యాపింగ్ చేసి ఎన్ఐసి వెబ్సైట్కు అనుసంధానిస్తామని వెల్లడించింది. తెలంగాణలో 39,345 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారన్న ప్రభుత్వం వారిలో కనీసం 27,451 మందిని బడిలో చేర్పిస్తామని హామీ ఇచ్చింది. తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ సాధ్యం కాదని ఆచార్య తిరుపతిరావు కమిటీ తేల్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రమబద్దీకరణ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. అయితే యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వారికి వేతనాలు పెంచాలని సిఫార్సు చేసింది. నియామకాల ప్రక్రియలను యూజీసీ నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సూచించింది. ఒప్పంద అధ్యాపకులు తమ విద్యా అర్హతలను పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించిన తిరుపతిరావు కమిటీ అవసరమైతే వారికి సెలవులు మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. విశ్వవిద్యాలయాల్లో సుమారు 1,100 మంది ఒప్పంద అధ్యాపకుల క్రమబద్దీకరణ కోసం జారీ చేసిన జీవో 16ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో వీటి సాధ్య అసాధ్యాలపై తెలంగాణ సర్కార్ తిరుపతిరావు కమిటీని ఏర్పాటు చేసింది. నాణ్యమైన విద్యనందించి రాష్ట్రాన్ని చదువులకు కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరుమాళ్లపురంలో తాత్కాలిక డిగ్రీ భవనాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి ప్రారంభించిన గంటా ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయికి తీసుకువెళ్తామని చెప్పారు. విద్యా ప్రాధాన్యతను గుర్తించి బడ్జెట్ను 10 నుంచి 15% పెంచినట్లు వివరించారు. ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక నాలెడ్జ్ స్టేట్ గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దాలి, పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అని ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా మరి బడ్జెట్ లో అత్యధిక శాతాన్ని కేటాయించిన ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
భాగ్యం దక్కింది. ఇటీవల జరిగిన యూకే పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సాధించలేకపోవడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బంది పడుతున్న ప్రధాని థెరెసా మే ఉత్తర ఐర్లాండ్కు చెందిన డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు డీయూపీ అంగీకరిస్తే ఉత్తర ఐర్లాండ్ అభివృద్ది కోసం 100 కోట్ల పౌండ్లు అంటే 8,206 కోట్ల రూపాయల నిధులు అందించనున్నారు. హంగ్ పార్లమెంటు ఏర్పడినప్పటి నుంచి మద్దతు విషయంలో మే నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ డీయూపీ మధ్య మంతనాలు జరుగుతున్నాయి. తాజా ఒప్పందం ప్రకారం 10 మంది ఎంపీలు ఉన్న డెమోక్రటిక్ యూనియనిస్ట్ పార్టీ పార్లమెంట్లో కీలక ఓటింగ్ సమయంలో థెరెసా మే ప్రభుత్వానికి మద్దతుగా నిలవనుంది. బినామీ ఆస్తులు కూడబెట్టుకునే వారిపై కొరడా జుల్పించే దిశగా ఆదాయ పన్ను శాఖ చర్యలు మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా భీమవరంలోని ఓ రొయ్యల కంపెనీపై హైదరాబాద్ ఐటీ విభాగం బినామీ చట్టం కింద కేసు నమోదు చేసింది. రొయ్యల కంపెనీ లావాదేవీలపై అనుమానంతో లోతుగా పరిశీలించిన అధికారులు ఉద్యోగుల పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగుల ఆదాయ వ్యయాలపై జరిపిన దర్యాప్తులో వారికి ఆ ఆస్తులు సమకూర్చుకునే ఆర్థిక స్తోమత లేదని తేల్చారు. వివిధ కోణాల్లో విచారణ జరిపి రొయ్యల కంపెనీయే ఉద్యోగుల పేరిట సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టుకున్నట్లు అధికారులు నిర్ధారించుకున్నారు. ఉద్యోగుల పేరు మీద ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలు కూడా పొందేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. బినామీ ఆస్తుల చట్టం ప్రకారం ఆయా ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చట్టపరమైన ప్రక్రియను కూడా ప్రారంభించారు. అభియోగాలు రుజువైతే నిందితులకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఆస్తుల విలువలో 25% జరిమానా విధించే అవకాశం ఉంది. బినామీ ఆస్తులు కూడబెట్టుకున్న మరికొందరిపై కూడా దృష్టి పెట్టిన ఆదాయ పన్ను శాఖ ఆధారాలు లభించగానే చట్ట ప్రకారం కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. వస్త్ర పరిశ్రమపై 5% వస్తు సేవా పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ నేటి నుంచి 3 రోజుల పాటు బంద్ పాటించాలని వస్త్ర దుకాణాల సమాఖ్య పిలుపునిచ్చింది. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగాన్ని పన్ను పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్న హోల్సేల్ రిటైల్ వ్యాపారులు ఈ మేరకు బంద్ చేపట్టారు. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ 72 గంటల బంద్ పిలుపులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వేలాది వస్త్ర దుకాణాలు మూతపడనున్నాయి. 5% పన్ను వల్ల పరోక్షంగా వినియోగదారులపై భారం పడుతుందని, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మందికి ఉపాధి దూరమవుతుందని వస్త్ర దుకాణాల సమాఖ్యలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంటున్నారు 5% వాస్తవమే, బట్ కన్జ్యూమర్కి వచ్చేమటికి మినిమంలో 2%, మ్యాక్సిమంలో 8% రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. అది కన్జ్యూమర్ బాండ్. అచ్చా, రెండోది ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది టోటలీ కంప్యూటర్ జనరేటెడ్ ట్యాక్స్ సిస్టమ్. కేవలం ట్రేడర్స్లో 11% ఆఫ్ ద ట్రేడర్స్ కంప్యూటర్స్ ఉన్నాయండి. 89% ట్రేడర్స్ దగ్గర కంప్యూటర్ లేదు. ఇప్పుడు ఒక కంప్యూటర్ కొని ఒక కంప్యూటర్ ఆపరేటర్ కావాలంటే మినిమం 15 నుంచి 20 వేల రూపాయలు శాలరీ లేనిది కాదు. ఒక 30 లక్షల రూపాయలు అమ్మటానికి 3 లక్షలు కేవలం ట్యాక్స్ అకౌంటెంట్కి ప్లస్ ₹1,00,000 ఒక 50,000 కంప్యూటర్ అంటే వాడు దుకాణం నడిపించగలుగుతారా? తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరిగాయి. ఈ మేరకు థియేటర్ల యజమానులకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, నగరపాలక, పురపాలక సంఘాలు, పంచాయతీల పరిధిలో గరిష్టంగా ₹40, కనిష్టంగా ₹10 పెంచుకునేందుకు అనుమతినిచ్చిన ప్రభుత్వం తక్షణమే పెంపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. టికెట్ ధరలోనే దాని నిర్వహణ వ్యయం, ఆన్లైన్ ఛార్జీలు, జీఎస్టీ కలిపి తప్పనిసరిగా టికెట్పై ముద్రించాలని ఆదేశించింది. టికెట్ల ధరలను పెంచాలంటూ థియేటర్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హోం కార్యదర్శి రాజీవ్ త్రివేది ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆ నివేదిక మేరకు నిర్ణయం తీసుకుంది. తాజా పెంపు ద్వారా ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ ₹120కు చేరుకోగా లోయర్ క్లాస్ ₹40లకు పెరగనుంది. నాన్ ఏసీ థియేటర్లలో హయ్యర్ క్లాస్ ₹60, లోయర్ క్లాస్ ₹20కు చేరుకుంది. తాము సూచించిన విధంగానే పెంపు ఉండాలని ఆదేశించిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్లో విజయంతో సరికొత్త చరిత్ర సృష్టించిన కిదాంబి శ్రీకాంత్ భాగ్యనగరానికి చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అందరి సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలుగు తేజం స్పష్టం చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.